ఈరోజు నా ముందున్న గెస్ట్ కేసీఆర్ గారి పరిస్థితి కూడా బాగోలేదు. ఈ ఆరోగ్యం వాక్ స్థానంలో కేతు వల్ల ఏం మాట్లాడినా అది పెద్ద గొడవ అయిపోవడం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. ఆయన ఏం మాట్లాడినా కొంచెం తప్పుడు అర్థాలు వచ్చేటువంటివి, తప్పుడు సంకేతాలు వచ్చి ఉన్నాయి. రెండోది, ఈ సంవత్సరం ఆయనకి కోపం ఆవేశం పెరిగేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. గరికపాటి గారు తెలుసు కదా, ఆయన ఒక వీడియో చూసినప్పుడు చెప్పారు ఈ టైంలో బాగుంటుంది, ఈ టైంలో బాగాలేదని చెప్తారు జాతకాలు చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో. అది అసలు ఎలా అవుతుంది? ఎంత కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు వాళ్ళకి ఇలా జరుగుతుంది కదా, అసలు దాన్ని ఎలా చెప్తారో అది అసలు కరెక్టే కాదని చెప్పారు ఆయన. గరికపాటి గారు ఒక అవధాని, ఆయన జ్యోతిష్ శాస్త్రం చదువుకున్నాననేటువంటిది ఎక్కడా లేదు. నేను జ్యోతిష్యం నేర్చుకుని ఏ రోజు జ్యోతిష్యం మీద ఇక్కడ జ్యోతిష్యం చెప్పబడినని బోర్డు పెట్టను. రిలయన్స్ ముఖేష్ అంబానీ కావచ్చు, వీళ్ళంతా కూడా వాస్తు లేకుండా, ముహూర్తాలు లేకుండా ఏ పని చేయరు. చాలా బలమైన ముహూర్తం దేనికి ఉండాలని చేస్తాను చెప్పింది చెప్పమంటారా? గర్భాధాన ముహూర్తం చాలా బలంగా. గర్భాధానం అంటే ఫస్ట్ నైట్. ఆదివారం మాంసాహారం అంటే తినకూడదు, మైథునం అంటే చేయకూడదు. ఆదివారం రోజు సూర్యారాధన చేయాలి. కానీ అదే ఆదివారాన్ని ఎంచుకుని మనం చేసేటువంటి పనులు ఎలా ఉన్నాయి ఏంటన్నది